మీరు తరుణ్ భాస్కర్ గారి సినిమా జై జై హే, ఇప్పుడు ఏంటి దాని ఓం గురించి? శాంతి. ఓం శాంతి అదేనా? ఓం శాంతి, శాంతి. ఓం శాంతి శాంతి అదేనా టైటిల్? అదే ఓకే సూపర్. ఓకే, ఆ టైటిల్ ఏంటి? ఆ సినిమా చేసినప్పుడు అసలు నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కరోనా టైంలో కానీ అందరూ చూశారు ఆ సినిమాని చాలా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, మేము అది చెప్పట్లేదు ఏది రీమేక్ అని. రీమేక్ కాదా? చాలా మంది తెలుసు, మీరు చెప్పవడం ఏంటి? అంటే మాకు అలాగా రూల్స్ చెప్పారు చెప్పొద్దని. అది రీమేక్ అని ఎవరికి తెలియదండి. మీరు తరుణ్ భాస్కర్ గారు చేసేది జై జై హే, అది అందరికీ తెలుసు. ఓకే. అయితే అది అందరూ చూశారు. చూసిన తర్వాత మళ్ళీ మీ పేరైతే బాగుంది, మీరు తరుణ్ గారిది బాగుంటుంది, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చూస్తారు అనేది ఎట్లా అనిపిస్తుంది? చూస్తారు, ఓటీటీలో చూస్తారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తారు ఆ సినిమాని, ఎంజాయ్ చేశారు లేడీస్ ఫ్యామిలీ. ఎందుకు చేస్తున్నారంటే లేడీస్ వాళ్ళ హస్బెండ్ని కొడతారు కదా, దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. మా ఇంట్లోనే 5-6 సార్లు పడింది ఆ సినిమా. మిమ్మల్ని కొట్టారా? కొట్టలేదు ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఆడియన్స్ చూస్తారా, లేకపోతే నేటివిటీ అని మార్చారా దాంట్లో? ఆబ్వియస్లీ నేటివిటీ అయితే మారుస్తాం కదా, బికాస్ దట్ కల్చర్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ కల్చర్ ఈస్ డిఫరెంట్ కదా. అండ్ బాగా వర్కౌట్ అయ్యింది. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి ఇట్స్ వెరీ వెరీ అంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా అంటే రీమేక్ ఉంటుంది, బట్ ఓన్లీ ద అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ, బికాస్ వీ కెనాట్ చేంజ్ ద హోల్ స్టోరీ. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా బాగా చేశారు సజీవ్, తన డెబ్యూటాంట్ అనమాట. చాలా బాగా వరల్డ్ క్రియేట్ చేసుకొని ఇంట్లో లేడీస్ చూస్తూ ఉంటారు, ఏదైనా పాయింట్ దొరుకుతుందా, ఇలా మనకేమైనా సిచ్యువేషన్ ఎలా వస్తుందా, మనం ఏమైనా ఫైట్ చేసే సందర్భం వస్తుందా అని చాలామంది ఆ సినిమా చూశారు. కానీ అది ఇంప్లిమెంట్ చేశారు లేదో తెలియదు కదా. కదా ఈ సినిమా మీకు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అవుతారు. ఇంప్లిమెంట్ చేస్తారేమో, అసలే వేరేవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ డ్రమ్లో వేయడం అవన్నీ.